హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 20 జనవరి 2025 షిఫ్ట్ 1 వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్. రెండు కోణాలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వానిలో చిన్న కోణము 180 degrees అయితే పెద్ద కోణం విలువ ఎంత? ఆప్షన్స్ 280 degrees, 300 degrees, 360 degrees, 450 degrees. ఇక్కడ ఈజీ క్వశ్చన్ ఇది. ఒక యాంగిల్స్ ఎలా ఉన్నాయంట 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటిలో చిన్న కోణం వాల్యూ ఎంత ఇచ్చారు అంటే మనకి 180 ఇచ్చారు, 180 degrees ఇచ్చారు. అయితే మనం పెద్ద కోణం యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. 5కి ఎంత? ఈజీ. ఇక్కడ 3కి 180 అంటే 3 1s 3 6 zeros అంటే 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. అప్పుడు 5 పార్ట్స్కి ఎంత అంటే 5 into 60 ఈక్వల్ టు 300 degrees. సో ఆప్షన్ 2 300 degrees. నెక్స్ట్ క్వశ్చన్. సమీకరణం 3/2x - 2 ఈక్వల్ టు -2/3x - 3 యొక్క సాధనం. ఇక్కడ ఆప్షన్స్ 0 1 -1 2 అని ఇచ్చారు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాని యొక్క రిజల్టెంట్ ఏందని అడుగుతున్నారు. మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. 3/2x - 2 ఈక్వల్ టు -2/3x - 3 ఈక్వల్ టు, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 into 3x - 3 ఈక్వల్ టు -2 into 2x - 2 ఈక్వల్ టు 3 into 3x 3 3s 9x minus 3 into 3 minus 9 equal to 2 into -2 into 2x minus 4x minus minus into minus plus 4. ఇక్కడ ఈ 4xని తీసుకొద్దాం, 9ని ఇటు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏమవుతుంది? 9x plus 4x 9x plus 4x ఈక్వల్ టు 4 plus 9 9x plus 4 13x 13x ఈక్వల్ టు 13 క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు 1. మనకు ఆన్సర్ వచ్చింది x ఈక్వల్ టు 1. నెక్స్ట్ క్వశ్చన్. కొంత డబ్బుపై 5 సంవత్సరాలకు సాధారణ వడ్డీ అసల్లో 3/4 వంతు అవుతుంది. అయితే ఆ సాధారణ వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. 15%, 10%, 12%, 14%. ఇక్కడ మనకి కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఎంతో ఇవ్వలేదు, దాన్ని మనం పి అనుకుంటాం. ఎన్ని ఇయర్స్కి? పి ఈక్వల్ పి. అండ్ ఎన్ని ఇయర్స్కి టైం పీరియడ్ అంటే 5 years. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అసలులో 3/4 టైమ్స్ అంటే 3/4 ఆఫ్ పి అవుతుంది. అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు PTR/100, ఐ ఈక్వల్ టు PTR/100 కదా, PTR/100. అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు 100 into I/PT ఈజ్ ఈక్వల్ టు 100 into రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చారు? 3/4 ఆఫ్ పి ఇచ్చారు. బై మనకి పి ఎంత? పీనే. అండ్ టైం పీరియడ్ టీ ఎంత? 5 years. సో 5 4 1s 4 25s 5 1s 5 5s ఎంత రిమైండర్ వచ్చింది? పీపీ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 into 3 5 into 3 15%. సో ఆప్షన్ 1 15%. నెక్స్ట్ క్వశ్చన్. ఆవర్తిత దశాంశము 2.35 బార్ను ఒక భిన్న రూపంలో రాయగా ఆప్షన్స్ 234/99, 235/100, 235/99, 233/99. ఇది క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్. సో దీన్ని ఈజీగా 1 mark గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 2.35 బార్ ఇచ్చారు, దాన్ని భిన్న రూపంలో రాయాలి అంటే P/Q రూపంలో రాయాలి బార్. అయితే మనం దాన్ని యాస్టీజ్ రాసుకోవాలి, నెంబర్ని రాసుకొని
పాయింట్ కంటే ముందు ఏ నెంబర్ ఉందో దాన్ని మైనస్ చేయాలి బై ఎన్ని పాయింట్స్ తర్వాత ఉంది అంటే పాయింట్ ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంది 2 పాయింట్స్ 2 నెంబర్స్. సో మనం 99 రాసుకోవాలి. మనకు ఆన్సర్ వచ్చింది 235 మైనస్ 2 233/99. సో ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4 233/99. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది సంఖ్యల్లో ఏది 3చే నిశేషంగా భాగించబడుతుంది? ఆప్షన్స్ 93,231. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, దీన్ని చదవడం వేస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే 3చే నిశేషంగా టైం వేస్ట్. 3చే నిశేషంగా భాగించబడుతుంది అన్నారు. అంటే 3చే డివైడ్ అవ్వాలి అంటే మనకి ఓన్లీ 1 రూల్ ఉంది. అదేంటంటే ఆ నెంబర్లో ఉన్నటువంటి అంకెల మొత్తం అనేది 3చే డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా 93234 1 3 టేబుల్లో 9 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 కూడా వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అగైన్ 3 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 + 1 యాడ్ చేసుకుందాం. 2 + 1 = 3. మన ఆన్సర్ ఆప్షన్ 1 93,231. ఇవి కూడా చెక్ చేద్దాము. ఇక్కడ వీటిని 9 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం, అండ్ 3 వచ్చింది క్యాన్సిల్ చేసుకున్నాం, అండ్ 2 + 8 10, 10 + 7 17 అవుతుంది. 17 అనేది నాట్ డివిజిబుల్ బై 3. సో ఆన్సర్ ఇది కాదు. మనకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది, చెక్ చేస్తున్నాను. 90523 9 క్యాన్సిల్ చేసుకున్నా, 3 క్యాన్సిల్ చేసుకున్నా, 2 + 5 + 2 7 అవుతుంది. సో ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ 3 9 క్యాన్సిల్ అవుతుంది. 1 + 8 9 అవుతుంది. 8 రిమైండర్ 8. ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 93,231. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో కాప్రేకర్ స్థిరాంకం. ఆప్షన్ 6719, 1729, 6174, 6714. ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈ కాప్రేకర్ అనే వ్యక్తి ఇండియన్ మ్యాథమెటిషియన్. ఈయన ఒక కాన్స్టెంట్ను ఫైండ్ అవుట్ చేశారు, అది 6000. ఆన్సర్ ఈజ్ 6174. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది 4 నెంబర్స్కి యూజ్ అయ్యేటువంటి స్థిరాంకం అనమాట. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, దీన్ని హైయెస్ట్ నెంబర్గా ఎలా రాసుకోవచ్చు, 7641 మైనస్ లీస్ట్ నెంబరు అయితే 1467 కదా. దీన్ని అగైన్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 6174 వస్తుంది. ఇలాగే 4 నెంబర్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసామనుకో 7 టైమ్స్కి ఇదే ఆన్సర్ వస్తుంది. దీన్నే కాప్రేకర్ కాన్స్టెంట్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ 6174. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.